తెలంగాణ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. Audio is not clear. Clear. So anomalies kinda okay now? Yeah. So anomalies kinda 60 lakhs mandi, 60 lakhs under anomalies and 30 lakhs, 32 lakhs అన్మ్యాప్డ్ ఎలక్టర్స్ అంటాం. అన్మ్యాప్డ్ అంటే వాళ్ళు 2002కి లింక్ చేయలేకపోయిన వారు అని అర్థం. అన్మ్యాప్డ్ ఎలక్టర్స్. అన్మ్యాప్డ్ ఎలక్టర్స్గా గుర్తించింది 32 lakhs అండ్ మ్యాప్ చేసిన వాళ్ళలో పేర్లు 11 విధాలుగా పేర్లు, తర్వాత వివిధ కారణాల వల్ల డౌట్స్, వివిధ కారణాల వల్ల వాళ్ళకి అనామలీస్ కింద గుర్తించారు. వాళ్ళు 60 లక్షల మంది. సో ఈ 32 లక్షలు ప్లస్ 60 లక్షలు 92 లక్షల మందికి నోటీసు అనేది ఈ నోటీస్ పీరియడ్లో నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఈఆర్ఓ, ఏఈఆర్ఓ వాళ్ళు నోటీస్ ఇస్తారు. నోటీస్ అందిన ప్రతి ఒక్క వ్యక్తి దానికి నోటీస్ కూడా ఇచ్చే ఫార్మాట్, ఈసే ఇచ్చిన ఫార్మాట్ అవుతుంది. ఆ ఫార్మాట్ ద్వారా ఆ నోటీస్ ఇస్తారు. ఆ నోటీస్లో డీటెయిల్స్ ఫిల్ చేసి ప్రతి ఒక్క ఎలక్టర్ ఇందులో ఎవరికైతే నోటీస్ అందుతుందో వాళ్ళు ఆ నోటీస్కి రిప్లై అనేది ఇవ్వాల్సి వస్తుంది. రిప్లై తీసుకున్న తర్వాత ఈఆర్ఓ వాటిపైన ఒక హియరింగ్లా కండక్ట్ చేసి వాటిని డిస్పోజ్ చేస్తారు. ఏఎస్డి లిస్ట్ సార్, ఏఎస్డి లిస్ట్ వెబ్సైట్లో డిస్ప్లే చేస్తారా? యా, వెబ్సైట్లో పెడతాము. తర్వాత డీటెయిల్స్ సాఫ్ట్ కాపీ ఇచ్చేస్తామని మీరు తీసుకొని తర్వాత వెబ్సైట్లో కూడా పెడతాము. సార్ ఇప్పుడు 92 lakhs నోటీస్ ఇస్తారు కదా. 1 second. In the CEO వెబ్సైట్లో మీరు put it to the CEO వెబ్సైట్, ఏఎస్డి డీటెయిల్స్ అన్ని ప్లస్ సాఫ్ట్ కాపీ కూడా మీకు పిఆర్ఓ ద్వారా అందజేయడం జరుగుతుంది. సార్ కాన్స్టిట్యున్సీ వైస్ కి నోటీస్ 92 lakhs సార్ ఇక్కడ సార్ 92 lakhs నోటీస్ ఇచ్చినప్పుడు రిప్లై చేయడానికి మీకు టైం సరిపోవట్లేదని చెప్పి పొలిటికల్ పార్టీస్ కూడా మీకు రిప్రజెంటేషన్ ఇచ్చారు. దానికి సంబంధించి దీనికి ఈ నోటీస్ పీరియడ్లో 119 మంది ఈఆర్ఓస్, తర్వాత 890 మంది ఏఈఆర్ఓస్, వీళ్ళు ప్రస్తుతానికి ఉన్న స్ట్రెంగ్త్. వీళ్ళు కాకుండా ఇంకా అడిషనల్ ఏఈఆర్ఓస్ కోసం కూడా మేము ఈసైకి రాయడం జరుగుతుంది.